హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము సాంగ్ రియాక్షన్ ఇస్తున్నాము. సో ఇదైతే మనము ఓల్డ్ సాంగ్స్ రియాక్షన్ అయితే ఇస్తున్నాము. ఇది మన 4th వీడియో ఇన్ దిస్. సో లైన్గా 3 వీడియోస్ అయితే వచ్చినాయి. సో వీక్లీ వన్స్ కానీ ఒక 2 వీక్స్కి ఒక సాంగ్ అన్న రియాక్షన్ అయితే ఇద్దాం అని అనుకుంటున్నాము. సో దాంట్లో నుంచి ఇప్పుడు ఏ మూవీ నుండి అంటే పెద్దరాయుడు. సో పెద్దరాయుడు ఎవరిది మన అందరికీ తెలుసు, మన రజనీకాంత్ అండ్ మన మోహన్ బాబు స్నో అన్న వాళ్ళ డాడీది అనమాట. సో మీకు తెలియదు వాళ్ళకి, సో అది అందరికి తెలుసు అనుకోండి, సారీ. దీంట్లో నుంచి ఒక సాంగ్ ఫేమస్ అనమాట. ఇక మీరు వింటే కూడా ఓకే ఇదా అంట. సాంగ్ పేరు వచ్చేసి బాబావి నువ్వు నేను ఇద్దరం ఒకటై వాడు బాబావి నువ్వు ఏంది అని వాడితే అప్పుడు అది ఇది అనమాట సాంగ్. మనం అయితే సాంగ్ రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. అసలు ఫస్ట్ ఏంది అంటే మనకైతే సాంగ్ విన్నాం కానీ వీడియో లేదు నాకు. అంటే లైక్ ఈ ఏజ్ పీపుల్ విజువలైజ్ ఎనీథింగ్. సో పెద్దరాయుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1995లో రిలీజ్ అయింది. సో ఆఫ్టర్ 29 years ఆల్మోస్ట్. సో అదే ఆల్మోస్ట్ 30 years. సో మనమైతే లేట్ చేయకుండా సాంగ్ రియాక్షన్ ఇచ్చేద్దాము. లెట్స్ గో. ఏంది సాంగ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. రజనీకాంత్ ఎంత ఏంది ఆమె వాడిందా ఈమె వాడిందా? మీరు ఊరుకోండి, పళ్ళ వరుస ఎలా ఉందో తెలియద్దు. నువ్వు పాడమ్మా. మోహన్ బాబు సన్, రజనీకాంత్ ఫాదర్. ఇద్దరం కట నో డాన్స్ ఫర్ మోహన్ బాబా. ఖాళీ నడుచుకుంటూ వస్తుంటే ఆమె ఆడుతుంది, ఆమెనే పాట పాడుతుంది, ఆమెనే డాన్స్ ఆడుతుంది. అంటే ఈ పాట అటువంటిది అనుకోండి. ఈ సాంగ్ అంటే లైక్ ఎన్ని సినిమాలలో చూసినాం ఈ సాంగ్ని. లైక్ అంటే ఏమంటాం, వేరే వాళ్ళు పాడడం కానీ వేరే వాళ్ళు కామెడీగా చేయడం, లైక్ అది ఎక్కువ చూసినాం అనమాట. ఈ ఒరిజినల్ సాంగ్ అట్లా వినలేదు. అదే ఏంది కాదు, మొత్తం సాంగ్ ఇట్లా నడుచుకుంటుంటాడే, నా డాన్స్ ఆడతాడా లేదు. ఈ సాంగ్ లొకేషన్ కూడా ఒక కొండల దగ్గర చెట్లు అంతే. పాత సినిమాలు అంతే ఉంటాయి, గార్డెన్లు, చెట్లు, ఫౌంటైన్లు, కొండలు అంతే. మళ్ళీ ఒక 30-40 మంది డాన్సర్స్ వెనకాల ముంగట హీరో ఆర్ హీరోయిన్. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వచ్చారు అట్లా చేయాలి. చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. దీంట్లో కూడా డాన్స్ చేశాను. డాన్స్ ఉంటుంది కనీసం ఒక్క స్టెప్ ఎంత సింపుల్.
ఒక వైట్ షాట్ పెట్టింది. ఎందుకంటే హీరో అక్కడ ఉన్నారు కాబట్టి మొత్తం నడుస్తానండి, వాకింగ్ వాకింగ్ వాకింగ్. కంప్లీటింగ్ 10,000 steps. తత్తర పడితే చక్కుల కౌగిలి విడితే చక్కర పిల్ల రెచ్చిపోనా. వేసాడండి, స్టెప్ వేసాడు. ఆ స్టెప్ వేసినప్పుడు వయ్యారి కూన కురిసిపోదా ముత్యాల వాన జంట తాళం చూడవే జాణ. మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువని. ఎండలా స్టార్ట్ చేసిన అనమాట డాన్స్. నువ్వు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అన్ని స్టెప్లు ఒకటే మళ్ళా. అదే జస్ట్ ఇట్లా ముంగట నడుస్తుండు, ఒకటేమో ఒక కాలు ముంగట పెట్టి ఒక స్టెప్, 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి ఒక స్టెప్ అట్లా ఉంది. ఇది స్టెప్, ఇది ఇంకో స్టెప్. కొరియోగ్రాఫర్ అప్పుడే ఇచ్చింటాడు, మొత్తం సాంగ్ ఏం చేయాలి నాకు తెలియదు అంటే సార్ ఓకే సార్ కనీసం 2 స్టెప్పులు అన్నా ఇట్లా లాస్ట్కి పెట్టుకున్నాం అంటే కట్ చేయాలండి. అప్పట్లో ఏమైతుండే గాయస్ అంటే డైరెక్టర్ చేతిలో సినిమా కన్నా హీరో యాక్టర్స్ లైక్ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనుకోండి. అంతే, హీరో ఇది చెప్తే అంతే, అది ఫిక్స్. ఇక నువ్వు మీరేం చెయ్యలేరు కదా, నచ్చలేదు నాకు ఇదే కావాలంటే అదే అయితే వి కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ వి డోంట్ హావ్ ద పవర్ ఉండకపోతే ఇప్పుడు అంటే లైక్ మూవీ డైరెక్టర్ అంటే ఎవరు చెప్పండి, అదే ఎవరు చాలా మందికి తెలియదు. సో ఎవరికి అంటే డైరెక్టర్ పేర్లు గుర్తుండవు అంటే అప్పట్లో, అంటే ఉంటే అనుకోండి కొంతమంది ఉన్నారు, చాలా కొంతమంది ఉంటారు. కానీ ఇక ఇది ఏంటంటే అప్పట్లో ఇట్లా అవుతుండే. ఇప్పుడు కూడా మన ఏదాది మన ఏం సినిమా కొన్ని నడుస్తాయి. మొన్న మోహన్ బాబు ఏదో సినిమా వచ్చిందని సన్ ఆఫ్ ఇండియా, అది కూడా అట్లనే అయింది. అది కూడా లైక్ అది లేకుండా లైక్ ఏమంటాం ఫ్రీడమ్ ఇవ్వలేదు డైరెక్టర్కి. సో డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇట్లనే అవుతుంది అనమాట సినిమాలు. లెట్స్ సీ ఇక ముందు ఎట్లుంటాయి. ఇక మళ్ళీ ఇదైతే మన 4th వీడియో ఆన్ ద ఓల్డ్ సాంగ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే యు నో ద డ్రిల్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇట్లాంటి సాంగ్స్కి రియాక్షన్ చేయాలంటే కామెంట్ డౌన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ సాంగ్, ఓల్డ్ సాంగ్స్ 30 years 20 years బ్యాక్ సాంగ్ సజెషన్స్ ఉంటే అవి కింద కామెంట్. దట్స్ ఇట్ గైస్. సో సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకైతే బాయ్.